హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ బార్లీ పారిడ్జ్. ఫస్ట్ నేను ఒక 10 బాదం తీసుకొని హోల్ నైట్ నానబెట్టేశానండి. మార్నింగ్ కల్లా ఇవన్నీ చక్కగా నానిపోయినాయి. నేను వాటన్నిటిని పీల్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ బార్లీ పారిడ్జ్కి బాదంతో సంబంధమే లేదు. మా బాబు బాదం ఇలా తినడు, అందుకని నేను నానబెట్టి పీల్ చేసేసిన తర్వాత పౌడర్ చేసేసుకొని ఫుడ్లో వేసేస్తూ ఉంటాను. అలానే ఈ బార్లీ పారిడ్జ్లో కూడా వేద్దామని నేను ఇలాగా పీల్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ రెసిపీ మనం బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల మనకు మంచి న్యూట్రిషియస్ ఇంకా ఎనర్జీ బూస్టింగ్ మీల్ లాగా ఉంటుంది. చాలాసేపటి వరకు మనం ఎనర్జెటిక్గా ఉంటాము. నెక్స్ట్ కొన్ని బార్లీ అయితే తీసుకున్నానండి. యాక్చువల్లీ బార్లీ నేను రోస్ట్ చేసుకునే పెట్టేసుకున్నానండి. రోస్ట్ చేసుకొని వాళ్ళైతే బార్లీని ఫస్ట్ రోస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ రెసిపీని స్టార్ట్ చేయండి. చూసారా, కొంచెం ఈ కలర్ వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్గా రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రోస్టెడ్ బార్లీని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ బార్లీ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. చాలా మందికి తెలిసిన విషయం ఏంటి అంటే బార్లీ మన బాడీని చల్లపరుస్తుంది. సో మనకు వేడి చేసిన ప్రతిసారి బార్లీ వాటర్ తాగుదాం, బార్లీ తిందాం ఇలా అనుకుంటాము. ఇంకొక విషయం ఏంటి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది బార్లీ అనేది. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పౌడర్ లాగా వస్తుందండి. ఈ టెక్స్చర్ వచ్చే వరకు మనం కొంచెం పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అవసరం లేదు, మరీ కోర్స్గా అవసరం లేదు. ఇలా ఈ టెక్స్చర్ వచ్చే వరకు మనము పౌడర్ అనేది చేసుకోవాలి. బార్లీలో కూడా మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి మన డైజెషన్ కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఈ బార్లీ పౌడర్ ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అదే మిక్సీ జార్ తీసుకొని నేను బాదాంని ఇప్పుడు గ్రైండ్ చేసుకోబోతున్నాను. ఆల్మండ్స్ కూడా మన బ్రెయిన్ ఫంక్షన్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే ఇందులో కొంచెం వైటమిన్ ఈ ఇంకా మంచి హెల్తీ ఫ్యాట్స్ కాబట్టి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ లాగా వచ్చింది. నేను పౌడర్ లాగా వచ్చిద్దేమో అనుకున్నాను. సో పీల్ చేసుకున్న తర్వాత దాన్ని నేను ఎక్కువసేపు ఆరపెట్టలేదు కదండి, ఆ వాటర్ కంటెంట్ అనేది ఆరలేదు, అందుకే ముద్దలాగా వచ్చింది. అండ్ ఆల్సో క్వాంటిటీ కూడా తక్కువ కదా, మనం మిక్సీ కూడా ఎక్కువసేపు వేయడం వల్ల కూడా ఇలా ముద్దలాగా అయిపోతుంది. తక్కువసేపు అయినా గ్రైండ్ చేయాలి, లేదా బాగా డ్రై చేసి అయినా పౌడర్ చేసుకోవాలి, అప్పుడు పౌడర్ లాగా వస్తుంది. బట్ ఎలా చేసుకున్నా కానీ మనం దానిలో మిక్స్ చేసుకునేటప్పుడు ఈజీగానే మిక్స్ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్లో ఇలాగ వాటర్ని మనం ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆ బార్లీ పౌడర్ మొత్తాన్ని మనం ఆ వాటర్లో మిక్స్ చేసుకొని బాగా మరగపెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే మనం ఒక 15 to 20 minutes మరగపెట్టుకోవాలి. టైం లేదు అనుకునే వాళ్ళు కుక్కర్లో ఒక 2 whistles పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఈ బార్లీ పారిడ్జ్ అనేది బేబీ ఫ్రెండ్లీ అండి. 1 year ప్లస్ పిల్లల దగ్గర నుంచి అడల్ట్స్ వరకు, పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ ఈ సమ్మర్లో బార్లీ అనేది మనకు మంచి సేవియర్. సో మనం ఎంత వాటర్ తాగినా కానీ వేడి చేస్తూనే ఉంటుంది. అందుకే బార్లీ వాటర్ని కూడా తీసుకుంటే మంచిది అంటారు. సో మనం బార్లీ వాటరే కాకుండా అప్పుడప్పుడు ఇలా బార్లీ పారిడ్జెస్ కూడా చేసుకొని తింటూ ఉంటే మనకి చాలా బాగుంటుంది. ఈ బార్లీ పారిడ్జ్ అనేది బ్రేక్ఫాస్ట్లోనే కాదండి, మనం నైట్ టైం అయినా తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా కొంచెం మరిగిన తర్వాత మనం ఆ బాదం పౌడర్ కూడా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఇది కొంచెం ముద్దలాగా ఉంది కాబట్టి మనం గరిటెతో కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలి. మనం కానీ తిప్పుకోకుండా వదిలేస్తే అలా ముద్దలానే ఉండిపోతుంది. సో కాసేపు అది కరిగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఆ బార్లీ పౌడర్ ఇంకా బాదం పౌడర్ అంతా నీట్గా మిక్స్ అయ్యి చిక్కగా అయ్యే వరకు మనం మరిగించుకోవాలి. నాకైతే ఒక 25 minutes దాకా పట్టింది అంత చిక్కగా రావడానికి. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం మరగపెట్టుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా మరిగిపోయిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పారిడ్జ్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఈ పారిడ్జ్ అనేది కొంచెం చల్లపడిన తర్వాత ఒక బౌల్లో కొంచెం కర్డ్ తీసుకొని లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఈ పారిడ్జ్ లోకి మనం మిక్స్ చేసేసుకోవాలి. కర్డ్ లో మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మన హెల్త్ కి చాలా మంచిది. జనరల్లీ కొంతమందికి బాడీ అనేది ఎక్కువగా వేడి చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో కొంతమంది ఎండల్లో పనిచేస్తూ ఉంటారు, ఎండలో ఎక్కువ తిరుగుతూ ఉంటారు, తప్పని పనులు కదండి మరి. సో అలాంటి వాళ్ళు ఇలా కర్డ్ తో మిక్స్ చేసుకున్న బార్లీ పారిడ్జ్ ని రోజుకి ఒక్కసారైనా తింటే వాళ్ళకు కొంచెం ఆ హీట్ అనేది తగ్గుతుంది, బాడీలో కొంచెం వేడి అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో కొంచెం ఎనర్జీని కూడా ఇస్తుంది. కాబట్టి చక్కగా రోజుకి ఒక్కసారైనా ఈ సమ్మర్లో తీసుకుంటే బెటర్. కిడ్స్ కూడా సమ్మర్ కదా,
స్కూల్కి కూడా హాలిడేస్ ఇచ్చుంటారు. ఆడుతూ ఆడుతూ డీహైడ్రేట్ కూడా అయిపోతూ ఉంటారు. వాటర్ తాగడం కూడా మర్చిపోతారు. సో అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఇలా కర్డ్తో కలిపిన బార్లీ పారిడ్జ్ తింటే చాలా మంచిది. సో ఇప్పుడు బార్లీ పారిడ్జ్ అనేది తయారైపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.